నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నిజంగా ఇది చల్లని గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ, ఎండలకి మాడిపోతున్నటువంటి వేళ భారత వాతావరణ శాఖ చల్లని కబురే తీసుకొచ్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే దేశాన్ని తాకుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే దక్షిణ అండమాన్ సముద్రం వైపు, అలాగే నికోబార్ దీవుల వెంబడి బంగాళాఖాతాన్ని రుతుపవనాలు తాకాయనేసి సమాచారం. మే 27 నాటికి కేరళ, అలాగే జూన్ 12 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందంట. వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, రాష్ట్రంలో సాధారణంగా కంటే ఈసారి అధిక వర్షపాతాలు ఉండే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. చూడాలి మరి, ఈసారైనా సరే అధికంగా వర్షాలు కురిసి మంచిగా పంటలు పండింటే మాత్రం నిజంగా అది శుభవార్తనే చెప్పాలి. తెలంగాణలో మే 13న పలు జిల్లాలలో వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యింది. పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయనేది సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఋతుపవనాల రాకతో రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే వాళ్ళ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.